హరే కృష్ణ. గీతా సందేశం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు నిన్న అధ్యాయం 18వ అధ్యాయం మొదటి భాగం కొద్దిగా చెప్పుకున్నాము. ఈరోజు మిగతా భాగాన్ని ఈరోజు చర్చించుకుందాం. ముందుగా మంగళాచరణంతో మనం ప్రారంభిద్దాం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి సచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితో ఆజానులంబిత భుజౌ కనకావదాతో సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోః మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధా మదన మోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్ష్యసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. హరే కృష్ణ. మనం నిన్నటి వరకు దాదాపు 40 శ్లోకాలు చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నామంటే మొదటగా భగవంతుడు ఏమని చెప్పాడు? కర్మ ఫలాలను త్యాగం చేయి, కర్మలను కాదు అని చెప్పాడు. తర్వాత కర్మతత్వం తెలుసుకో. ఈ కర్మకి ఏదైనా ఒక పని జరగాలి అంటే 5 కారణాలు ఉంటాయంట. ఆ 5 కారణాలు ఏంటో భగవంతుడు వివరించాడు. తర్వాత కర్మచోదనాలు, ఆ కర్మ చేయడానికి ప్రేరేపించేటి కర్మచోదనాలు. తర్వాత కర్మ సంగ్రహాలు, అవిటి గురించి కూడా భగవంతుడు వివరంగా చెప్పాడు. ఇది వేదాంతంలో ఉంది అని నీకు చెబుతున్నాను అని భగవంతుడు చెప్పాడు. తర్వాత అందరూ ఈ త్రిగుణాలకి లోనవుతారు, అందరూ ఈ త్రిగుణాలలో లోనవుతారు అని తెలుసుకో. యుద్ధం చెయ్యి. జ్ఞాన, కర్త, కర్మ, బుద్ధి, ధైర్యము, సుఖము అను వాటికి సాత్విక, రాజసిక, తామసిక రూపాలన్నీ అవి కూడా చెప్పాడు. ఇవన్నీ 3 గుణాల్లో ఎలా ఉంటాయి, జ్ఞానం 3 గుణాల్లో సత్వగుణ జ్ఞానం ఎలా ఉంటుంది, రజోగుణ జ్ఞానం ఎలా ఉంటుంది, తమోగుణ జ్ఞానం ఎలా ఉంటుంది, అలా అన్ని వివరించాడు. ఇప్పుడు తర్వాత
ఏం చెప్తున్నాడయ్యా అంటే, నీ స్వభావానికి అనుగుణంగా నడుచుకో, యుద్ధం చేయి. మనం 40వ శ్లోకంలో అంతకుముందు చూస్తే 40వ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే, ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణముల ప్రభావం నుండి విడవబడిన ప్రాణి భూమి యందు గాని, స్వర్గలోకం గాని, దేవతల యందు గాని ఉండడు. అంటే ఎవరైతే ఈ ప్రకృతికి ఈ 3 గుణాలకు అతీతుడవుతాడో వాడు అతను ఈ భూమి యందు, స్వర్గంలో యందు, దేవతల యందు గాని ఉండడు. అంటే అతనికి మరలా జన్మ అనేది ఉండదు అని. తర్వాత ఏం చెప్తున్నారంటే, ఏ వర్ణం వాడైనప్పటికీ ఈ 3 గుణాల ప్రభావానికి అతీతుడు కాడు. అంటే సాధారణంగా అందరూ ఈ 99% అందరూ ఈ 3 గుణాల ప్రభావంలోనే ఉంటారు. కాబట్టి నువ్వు ఏ గుణ ప్రభావంలో ఉన్నావో ఆ ఆ నీ వర్ణం బట్టి, అంటే నీ గుణకర్మాలు బట్టి నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు అన్నది డిసైడ్ అవుతుందన్నమాట. దాన్ని బట్టి నీవు కర్మలు ఆచరించు. ఈ కర్మలకు అతీతుడు అంత ఈజీగా కారు. కాబట్టి నీవు ఇప్పుడు నీవు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నావు అంటే నీ స్థాయి ఇప్పుడు ఎలా ఉందో అక్కడి నుంచి నువ్వు నువ్వు దాని తగ్గట్టు నువ్వు కర్మలు ఆచరిస్తూ అలా స్లోగా అభివృద్ధి చెందు అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ముందుగా వర్ణాశ్రమాల గురించి చెప్తున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రానాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కర్మలు వారి వారి స్వభావ జనితములకు గుణముల ప్రకారం విభజింపబడినవి. వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు అంటే సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, తమో గుణంలో ఉన్నారా, దాన్ని బట్టి ఇవి విభజించబడినవి అని చెప్తున్నాడు. బ్రాహ్మణునికి ఏ గుణం ఎక్కువ ఉంటుందయ్యా అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. రజోగుణం తమోగుణం కొద్దిగా ఉండొచ్చు, కానీ సత్వగుణము అతనికి ప్రధానుడైన వాడు బ్రాహ్మణుడు. క్షత్రియునికి ఏ గుణం ప్రధానంగా ఉంటుంది? రజోగుణం ప్రధానుడై సత్వగుణం గౌణంగా, అంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వగుణం కొద్దిగా ఉంటుంది. అలాంటి వాడు క్షత్రియుడు. వైశ్యుడు ఎలా ఉంటాడంటే రజోగుణం ప్రధానంగా ఉండి తమోగుణం గౌణంగా, అంటే తమోగుణం కూడా ఉంటుంది. మరి శూద్రుడు అతనికి తమోగుణం ప్రధానంగా ఉండి రజోగుణం గౌణంగా ఉన్నవాడు శూద్రుడు అన్నమాట. ఇలా వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు, ఎక్కువ అధికంగా ఏ గుణంలో ఉన్నారు, గౌణంగా ఏ గుణం ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళు ఏ వర్ణానికి చెందినవారు అని డిసైడ్ చేయబడింది అనమాట. జనరల్లీ వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారో వాళ్ళకి ఆ గుణం కూడా ప్రధానంగా ఉంటుంది. వైస్ వర్స, అంటే ఉల్టా వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుడితే సాధారణంగా వాళ్ళకి సత్వగుణం ప్రధానమైన వారు ఉంటారు. అలా క్షత్రియ వంశంలో పుడితే వాళ్ళకి రజోగుణం ప్రధానంగా ఉంటుంది. అలా వాళ్ళందరూ చేయదగిన కర్మల గురించి భగవంతుడు 3 శ్లోకాలు చెప్తున్నారు. ముందుగా బ్రాహ్మణులు చేయదగిన కర్మ. శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రాహ్మణుడికి అతని స్వభావజనిత కర్మలు ఏంటి అంటే అతని స్వభావం వల్ల ఇలా ఉంటాడంట. ఏంటిది? మనోనిగ్రహము. శమం అంటే మనోనిగ్రహం, అంటే అంతఃకరణం నియమించుట, అంటే అంటే తన మనసుని నియంత్రించుకునుట. దమము అంటే బయట, అంటే తన బాహ్యేంద్రియములను, అంటే తన ఇంద్రియాలను నియమించుకుంటా, అంటే కంట్రోల్లో ఉంచుకుంటా. తర్వాత తపస్సు. తర్వాత శౌచం అంటే క్లీన్గా ఉండడం, శుచిత్వం. శాంతిరార్జవమేవచ సహనము, సరళత్వము, మరియు జ్ఞానము, మరియు విజ్ఞానము. జ్ఞానంకి విజ్ఞానంకి ఏంది? జ్ఞానము అంటే తెలుసు ఏదైనా విషయం తెలుసుకోవడం, శాస్త్ర జ్ఞానం తెలుసుకోవడం. విజ్ఞానం అంటే అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనమాట, అది విజ్ఞానం. ఆస్తికత అంటే భగవంతుని పట్ల దృఢమైన విశ్వాసం, నమ్మకం. భగవంతుడు, గురువు, సాధువు, శాస్త్రములందు నమ్మకం కలిగి ఉండడం, అది ఆస్తికత. ఇది బ్రాహ్మణుడి యొక్క సహజ స్వభావం. వాళ్ళ స్వభావం బట్టి వాళ్ళు ఇలా ఉంటారు సహజంగా. మరి క్షత్రియులకి వాళ్ళ స్వభావం బట్టి ఎలాంటి కర్మలు ఎలా ఉంటారు, వాళ్ళ గుణకర్మలు ఎలా ఉంటాయంటే చౌర్యం తేజోదు నిర్దాక్ష్యం యుద్ధే
చాపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, వాళ్ళకి ఏముంటుంది? శౌర్యం. శౌర్యం అంటే యుద్ధంలో, రణరంగంలో నిర్భయంగా ప్రవేశిస్తారు అనమాట. ఎలాంటి భయం లేకుండా యుద్ధంలో ప్రవేశిస్తారు. ఉత్తర కుమారుడు లెక్క భయపడాడు అనమాట. తేజో, తేజస్సు. తేజస్సు అంటే అవమానాలని సహింపడు. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి అప్పుడైతే అవమానం లాగా అనిపించిందో అప్పుడు వెంటనే అతను ఆ శృంగి శమికృషి రైట్, శమికృషి మీద అతను అలా పాము వేయడం జరిగింది. ఎప్పుడైతే ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ద్రుపదుడిని, ఎప్పుడైతే ద్రుపదుని మీద ద్రోణుడు ఈ పాండవులను తీసుకెళ్లి ద్రుపదుని ఓడించి కొంచెం అవమానపరుస్తాడో, ద్రుపదుడు తట్టుకోక మళ్ళీ యజ్ఞం చేసి దుష్టదుమ్ని ఇంకా ద్రౌపదిని పొందుతారనమాట. వీళ్ళని చంపడానికి, ద్రోణుని చంపడానికి దుష్టదుమ్ని పొందుతాడు యజ్ఞం ద్వారా. అలా సో వాళ్ళు క్షత్రియులు అవమానాన్ని తట్టుకోలేరు. తర్వాత ధృతి అంటే తాను ఆరంభించిన పనిలో ఎన్ని విఘ్నాలు ఏర్పడినా దాన్ని పూర్తిగా చేయగలుగుట. తర్వాత దాక్ష్యము అంటే తన పనులను చాలా అంటే సమస్త అన్ని పనులు నిర్వహించే సామర్థ్యం ఉంటుంది అన్నమాట. తర్వాత ఈశ్వర భావం ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ కింద ఒక 10 మంది ఉంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేసి వాళ్ళతో పని చేయించగలరు అన్నమాట. వాళ్ళందరినీ తన గుప్పెట్లో ఉంచుకోగలడు. అది ఈశ్వర భావం. ఇవన్నీ క్షత్రియుని యొక్క లక్షణాలు. తర్వాత వైశ్యులు, శూద్రులు వాళ్ళ ఏంటి అంటే కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ముందుగా వైశ్యులది ఏంటయ్యా అంటే వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము, ఇవన్నీ వైశ్యుల యొక్క స్వభావజనిత కర్మలు. వాళ్ళు ఇవన్నీ చేస్తారు. మిగతా శూద్రుల యొక్క వాళ్ళు చేసే కర్మం ఏమిటంటే సేవారూపమైన కర్మము, అంటే పరిచర్యము. మిగతా వాళ్ళ కుల వృత్తులు కొన్ని ఉంటాయి, కానీ మిగతా వర్ణాల వారికి కూడా సేవ చేస్తూ ఉంటారు. సేవారూపమైన కర్మము, పరిచర్య, ఇది శూద్రుని యొక్క స్వభావ సిద్ధమైన కర్మ. ఇలా చతుర్వర్ణాల గురించి తమ కర్మలు ఆచరించి ఏం సాధిస్తారు? వాళ్ళు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించి ఏం సాధిస్తారు అంటే స్వే కర్మణ్య బిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ఏమవుతుంది? స్వే కర్మణ్య బిరత, వాళ్ళు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించిన తర్వాత అది ఎలా శ్రద్ధతో ఆచరిస్తే ఆ నరుడు సిద్ధిని పొందుతాడు. ఇక్కడ సిద్ధిని పొందుతాడు అని అంటే అతనికి జ్ఞాన నిష్ట కలుగుతుంది. అతను అంటే ఈ బాడీలీ ప్లాట్ఫామ్ అంటాం కదా, ఈ శరీరం ఈ దేహాత్మ బుద్ధి నుంచి అతను విడవబడతాడు. అలా జ్ఞాన నిష్ట కలుగుతుంది. స్వకర్మ నిరత సిద్ధిం యథావిందతి తచ్ఛృణు. తన కర్మ యందు శ్రద్ధ గలవాడు ఏ విధంగా సిద్ధి పొందుతాడో వినుము అని చెప్తున్నాడు భగవంతుడు. 3 శ్లోకాలు చెప్తున్నాడు. యత ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం దతం స్వకర్మనాథమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఏ పరమాత్మ వల్ల సమస్త భూతములు తమ తమ ప్రవృత్తుల్లో ప్రవర్తించడం జరుగుతుందో, ఏ పరమాత్మ ప్రపంచాన్నంతా వ్యాపించి ఉన్నదో ఆ పరమాత్మను తన స్వకర్మ చేత పూజించడం వల్ల మానవుడు సిద్ధిని పొందుతాడు. అలాంటి పరమాత్మను తన వాళ్ళు చేసే వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలని అతని కోసం చేస్తారు. భాగవతంలో ఏం చెప్తారు? అతపుంబిర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగస స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు చేయాలి అంటే సంసిద్ధిర్ హరితోషణం. ఆ హరి యొక్క ఆనందం, హరి యొక్క సంతోషం కోసం ఇది ఆచరించాలి. ఆ శ్రీహరి కోసం చేయాలి అని అంటున్నమాట. సో అలాగే వీళ్ళు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళ స్వకర్మ చేత భగవంతుని అలా పూజిస్తారు. వాళ్ళ స్వకర్మ చేత భగవంతుని అలా పూజిస్తారు, పరమాత్మను అలా పూజిస్తారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అన్నారు కదా, ఆ భగవంతుని కోసం చేస్తారు. స్వధర్మం సరిగ్గా నిర్వర్తించకపోతే వేరే వర్ణాల వారి స్వధర్మం స్వీకరించవచ్చా అంటే ఏమంటున్నాడు?
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఏమంటున్నాడు భగవంతుడు? శ్రేయాన్ స్వధర్మో విగుణః. నీ స్వధర్మ ఆచరణలలో విగుణః, అందులో ఏదన్నా దోషాలున్నా, అంటే నువ్వు నీచ కులంలో పుట్టి కొన్ని చేయాల్సి వచ్చినా కానీ, ఇప్పుడు క్షత్రియ వంశంలో ఉండి నువ్వు చంపాల్సి వచ్చినా కానీ, ప్రతి దాంట్లో ఏదో ఒక దోషం ఉంటుంది. అంటే నీ చక్కగా అనుష్ఠింపబడిన స్వరధర్మము కంటే అసమగ్రంగా ఆచరించే స్వధర్మమే శ్రేయస్కరం అని చెప్తున్నాడు. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే వేరే వారి యొక్క, ఇక్కడ పరధర్మం అంటే భక్తి కాదు, ఇక్కడ పరధర్మం అంటే వేరే వారి యొక్క వర్ణాశ్రమ ధర్మము. నీకు ఏ ఏ వర్ణాశ్రమ ధర్మం నువ్వు ఉన్నావో అది నీవు చక్కగా అనుష్ఠించు. అందులో కొన్ని దోషాలు ఉన్నా అది నువ్వు చక్కగా అనుష్ఠించు. వేరే వారి పరధర్మము చేయకు, వేరే వారి ధర్మము నువ్వు చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఎందుకంటే స్వభావం చేత నిర్ణీతమైన కర్మ ఆచరించేవాడు ఎన్నడూ పాపం పొందడు. కర్మలో దోషాలున్నా కర్మను వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేనా ధూమేనాగ్నిరివాహృతా. ఓ కుంతీపుత్ర, ఓ కౌంతేయ, స్వభావం చేత ఏర్పడిన కర్మలో ఏవైనా దోషాలున్నా దాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే కర్మలన్నీ, అంటే ప్రతి కర్మలో పొగచేత అగ్ని కప్పబడినట్లు దోషం వలన కప్పబడి ఉన్నది. అంటే నువ్వు ఏ వర్ణాశ్రమ ధర్మం జనరల్ తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక దోషం అనేది ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది. ఏదో అంటే ఇప్పుడు క్షత్రియులు వాళ్ళు యుద్ధం చేయాలి, హింస చేయాలి అంటే అట్లా ప్రతి పనిలో ఏదో ఒకటి దోషం లాగా నీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అవి ఎన్ని దోషాలు ఉన్నా దాన్ని విడిచిపెట్టకు. ఎందుకంటే ప్రతి పనిలో కూడా ఏదో ఒక దోషం ఉంటుంది. అందుకని నీవు నీ నీ స్వధర్మాన్ని విడిచిపెట్టకు అని చెప్తున్నాడు. ఇప్పుడు కర్మయోగ సారాంశం ముగించి భగవంతుడు ఏం చెప్తున్నారు? జ్ఞానయోగ సారాంశం క్లుప్తంగా చెప్తున్నాడు అనమాట. ఇప్పటికి అని చెప్పాడు కదా, మళ్ళీ జ్ఞానయోగం చెప్తున్నాడు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. దేనియందు అంటే సమస్త విషయంలో ఉంది, అంటే దేని మీద కూడా ఆసక్తి లేని బుద్ధి కలిగి మనస్సును జయించిన వాడు, కోరికలను తొలగించుకున్నవాడు అయిన జ్ఞాని సన్యాసం చేత గొప్ప నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. నైష్కర్మ్య సిద్ధి అంటే అతను అప్పుడు ఎలాంటి కర్మ చేయాల్సిన పని లేదు. అతను అంటే నైష్కర్మ్య సిద్ధి అంటే ఎలాంటి తన ఆక్యుపేషనల్ డ్యూటీస్ అంటారు కదా, అవన్నీ చేయాల్సిన పని లేదు. సన్యాసం అంటే కామ్య కర్మలను వదివేయడం అని భగవంతుడు ఇంతకుముందే చెప్పాడు. 18వ అధ్యాయం 2వ శ్లోకం. అతను ఎలాంటి కామ్య కర్మలు చేయవలసిన పని లేదు. నైష్కర్మ్య సిద్ధి అంటే జ్ఞాననిష్ట, ఆ స్థితికి వెళ్తాడు. జ్ఞానిష్ట కలిగిన వాడు పొందే గమ్యం ఏమిటి అంటే సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కుంతీపుత్ర, సిద్ధికి అంటే జ్ఞానిష్టకు యోగ్యతని సంపాదించిన వాడు జ్ఞాననిష్ట పరాకాష్ట అయిన బ్రహ్మమును పొందే విధానాన్ని సంక్షేపంగా తెలుసుకొనుము. అంటే ఆ జ్ఞాననిష్టకు చేరి అలాంటి అతను ఆ జ్ఞాననిష్టకు పరాకాష్ట అయిన ఆ బ్రహ్మము గురించి తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడో చెప్తున్నమాట. జ్ఞాన బ్రహ్మభూత స్థితిని ఎలా చేరుకుంటాడో 3 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. బుద్ధ్యా విశుద్ధయాయుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ విదస్య చ. పరిశుద్ధమైన బుద్ధి కలిగి దేహేంద్రియములను స్థైర్యముతో నిగ్రహించి శబ్దాది విషయములను త్యజించి రాగద్వేషమును విడినాడి, అలా చేసి ఇంకేమిటిది వివక్త సేవి లగ్వాషి యథా వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఏకాంత ప్రదేశమునకేగి అంటే ఏకాంత ప్రదేశంలో ఉండి మితమైన ఆహారం తీసుకుంటూ మనోవాక్కాయను నిగ్రహించుకొని ఎల్లప్పుడూ ధ్యానయోగపరుడై వైరాగ్య సాధన చేయును. అలా వైరాగ్య సాధన
చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? అహంకారం బలం దర్పం కామ క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అహంకారము, బలము, గర్వము, కామము, కోపము, ధన సంచయమును విడిచి మమకారం లేనివాడై శాంతుడైన వాడై బ్రహ్మభూత స్థితిని, ఆత్మానుభూతిని పొందుతాడు. ఆ బ్రహ్మభూతి స్థితి నుంచి పరాభక్తి మొదలవుతుంది. మద్భక్తిం లభతే పరాం అని భగవంతుడు చెప్పాడు కదా. ఆ బ్రహ్మభూత స్థితి నుంచి అక్కడి నుంచి అతని భక్తి మొదలవుతుంది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆ బ్రహ్మభూత స్థితి వెళ్ళాక ఆత్మానుభూతి పొందిన ప్రసన్నమైన అంతఃకరణం కలవాడు దేని గురించి నశోచతి నకాంక్షతి. ఆ బ్రహ్మభూతి స్థితి చేరాక నశోచతి నకాంక్షతి, దేని గురించి దుఃఖించడు, దేని గురించి కోరడనమాట. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అన్ని జీవులయందు సమత్వ భావం కలిగి ఉంటాడు. అట్టి స్థితిలో అతడు గొప్పదైన నా భక్తిని పొందుతాడు. అప్పుడు అతను ఆ భగవంతుని భక్తిని చేయడం మొదలు పెడతాడు. అంటే కర్మయోగం జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది. ఆ జ్ఞానము మళ్ళీ భక్తితో విలీనం అవుతుంది అనమాట. ఆ జ్ఞానయోగం మళ్ళీ భక్తి యోగానికి చేరుకుంటే అతను భక్తి యోగం ఆచరిస్తాడు. భక్తి జీవుని యొక్క సహజమైన స్థితి. స్వరూపం సాక్షాత్కరించాక కూడా భక్తి కొనసాగుతుంది. అంటే స్వరూపం సాక్షాత్కరించాక అంటే తాను ఆత్మ అని ఎప్పుడైతే ఆ ఆత్మానుభూతి కలుగుతుందో తర్వాత కూడా ఆ భక్తి కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవుని యొక్క నిజమైన వాస్తవమైన స్వరూపం ఏమిటి అంటే ఆ దేవాయు దేవుడైన కృష్ణుని యొక్క నిత్య దాసుడు. అతను దానిలోనే అతనికి ఆనందం ఉంది అని. భక్తి యోగ ఆచరించడం వల్ల చివరకు భగవంతుణ్ణి చేరుకుంటాడు. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తిచే అతడు నేను ఎవరినో ఎంతటి వాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస్ అని తెలుసుకుంటాడు అనమాట. ఆ కృష్ణుని నేను నిజమైన దాసుని అని నన్ను యథార్థంగా తెలుసుకుని ఆ తర్వాత నా యందు అంటే ఆ భగవంతుని లోకంలో ఆ వైకుంఠంలో ప్రవేశించును. విశతేత అనంతరం. భగవంతుడు భక్తి వల్ల మాత్రమే అవగతాడు. అంటే భగవంతుడు భక్తి వల్ల మాత్రమే అర్థమవుతాడు అనమాట. భక్త్యా మాం అభిజానాతి. అంటే భక్తి ఆచరిస్తేనే, భక్తి వల్లనే భగవంతుణ్ణి తెలుసుకోగలం. వేదాల వల్ల వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తులు. అంటే వేదాల వల్ల కూడా తెలియబడిన వాడు ఆత్మభక్తులు అంటే శుద్ధ భక్తులు మాత్రమే అవగతం అవుతాడు అని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్పాడు అనమాట. భగవంతుని తెలుసుకోవాలి అంటే మనకి వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుని యొక్క భక్తి చేయగలిగితే ఆ భక్తి ద్వారానే ఆ భగవంతుడు ఆ భక్తునికి ప్రకటితం అవుతాడు అనమాట. ఆ భక్తి ద్వారా ఎప్పుడైతే ఆ భక్తికి భగవంతుడు ప్రసన్నం చెందుతాడో అప్పుడు ఆయన అనుగ్రహించి అతను అవగతం అవుతాడు, ప్రకటితం అవుతాడు ఆ భక్తునికి. అలాగే జ్ఞానయోగ సారాంశం వివరించాక బుద్ధి యోగ సారాంశాన్ని వివరిస్తున్నాడు. బుద్ధి యోగం అంటే ఇప్పుడు నిష్కామ కర్మయోగం అన్నమాట. స్వకర్మణ్యాపి సదా కుర్వన్నో మద్యపాశ్రయాః మత్ప్రసాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నన్నే ఆశ్రయించినవాడు సర్వకర్మలు సదా చేస్తూ ఉన్నప్పటికీ నా అనుగ్రహం వల్ల శాశ్వతంగా నాశరహితము అయిన స్థానము పొందుతాడు. ఇక్కడ పదం అంటే వైకుంఠ లోకాలని. అందుకే బుద్ధియోగం ఆచరించమని అర్జునునికి ప్రబోధిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సర్వకర్మలను మనస్ఫూర్తిగా నాకు సమర్పించి నన్ను ఉత్తమ గతిగా భావించి బుద్ధియోగం ఆశ్రయించి ఎల్లప్పుడూ నాయందే చిత్తము నిలుపు. అంటే ఇక్కడ బుద్ధియోగం అంటే నిష్కామ కర్మయోగం. భక్తి యోగం అని కూడా
అనొచ్చు. ఎప్పుడు భగవంతుని యందే అంటే ఆ సర్వ కర్మ అన్ని కర్మలను భగవంతునికే సమర్పిస్తూ మనస్ఫూర్తిగా భగవంతునికి సమర్పిస్తూ నీవు ఇలా బుద్ధియోగం ఆశ్రయించి ఎల్లప్పుడూ నా యందే చిత్తం నిలుపుకో అని. తన మాటలు వినకపోతే ఏమవుతుందో 3 శ్లోకాల్లో చెప్తున్నానన్నమాట. అంటే నువ్వు ఇలా పాటించకపోతే నీవు ఏమవుతావు అని చెప్తున్నాడు. మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదత్ కరిష్యతి అతచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినగ్ వినంక్ష్యసి. నాయందే చిత్తము నిలిపినట్లయితే నా అనుగ్రహం వల్ల అన్ని కష్టాలను అధిగమిస్తావు. ఎలా అయితే ప్రహ్లాద్ మహారాజు అన్ని కష్టాలు అధిగమించాడో అలా నువ్వు అన్ని కష్టాలను అధిగమిస్తావు. అలా కాక నువ్వు అహంకారంతో నా మాట వినకపోతే వినాశనమును పొందుతావు అని చెప్తున్నాను అనమాట. అహంకారం వల్ల నువ్వేమి సాధించలేవు, యుద్ధం కూడా చేయకుండా ఉండలేవు. అహంకారం ఉంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా తిట్టగానే మళ్ళీ నువ్వు యుద్ధానికి దిగుతావు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యతే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అహంకారంతో ఉండి నేను యుద్ధం చేయనని భావిస్తే నీ నిశ్చయం వ్యర్థము. ఎందుకంటే నీ స్వభావం నిన్ను నియోగిస్తుంది. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి కదా, నీకు క్షత్రియ స్వభావం ఉంది కదా. మళ్ళీ ఎవరైనా వచ్చి నిన్ను తిట్టగానే మళ్ళీ నువ్వు యుద్ధానికి దిగుతావు. లేకుంటే మీ అన్నలైనా సోదరులైనా ఎవరైనా యుద్ధంలో వర్ణిస్తే వెంటనే మళ్ళీ నువ్వు యుద్ధానికి దిగుతావు. ఎందుకు అలా చేస్తావు? నువ్వు యుద్ధం చేయి అని చెప్తున్నాడు. అలా అహంకారంతో నేను యుద్ధం చేయను అని చెప్పకు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే నా స్వభావం నా అధీనంలో ఉంది కదా. అర్జునుడు అడగవచ్చు కదా, నా స్వభావం నా అధీనంలో ఉంది కదా. అందుకని అది ఎక్స్పెక్ట్ చేసి భగవంతుడు ఇలా చెప్తున్నాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఓ కుంతిపుత్ర, స్వభావం చేత ప్రాప్తించిన స్వకర్మ చేత నీవు బద్ధుడవు. అంటే నీకు ఆ స్వభావం చేత అంటే ఈ త్రిగుణం చేత నీకు ఒక స్వభావం లభించింది, క్షత్రియ స్వభావం. ఆ ప్రాప్తించిన స్వకర్మ చేత నీవు బద్ధుడవు. దాని బదులు నువ్వు బద్ధుడవై ఉన్నావు. ఏ కర్మ చేయడానికి ఏ కర్మ చేయడానికి మోహం వల్ల నీవు ఇష్టపడట్లేదో దాని ఇష్టం లేకపోయినా వశం తప్పి చేస్తావు. ఇప్పుడు మోహం చేత నేను వీళ్ళందరినీ చంపాలా, నా చుట్టాలని వీళ్ళందరినీ బంధువులను చంపాలా అని నువ్వు చేయడానికి ఇష్టపడట్లేదో, తర్వాత ఇష్టం లేకపోయినా వశం తప్పి అది నువ్వు చేస్తావు. ఇప్పుడు ఎప్పుడైతే అభిమన్యు చనిపోయాడో అప్పుడే వెంటనే వ్రతం తీసుకొని నేను రేపు అతను ఎవరు ఆ సింధీ రాజు అతన్ని చంపే వరకు అతను చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నావు కదా. అలా అంటే ఎప్పుడైతే ఇప్పుడు మోహన్ చేత నేను యుద్ధం చేయనంటున్నావు, కానీ ఎప్పుడైతే మళ్ళీ ఎవరన్నా తిట్టినా కానీ నీకేమైనా అవమానం జరిగినా కానీ ఏమన్నా జరిగినా కానీ మళ్ళీ నీ స్వభావం చేత నువ్వు క్షత్రియ స్వభావుడు కాదా కదా, మళ్ళీ నీ స్వభావం చేత నువ్వు వశం తప్పి యుద్ధం చేస్తావు, గుర్తుంచుకో అని చెప్తున్నాడు. సర్వేశ్వరుడైన నేను సమస్త ప్రాణులు తమ తమ పూర్వ కర్మలను అనుసరించి ప్రకృతి అనుసరించినట్లు ఏర్పాటు చేసి తిని ఈ విషయం వినుము. అంటే నీ స్వభావము ఎలా వచ్చింది అయ్యా అంటే నీ పూర్వ కర్మలను అనుసరించి నీకు ఇలాంటి స్వభావం వచ్చింది, ఇలాంటి ఏర్పాటు నేనే చేశాను అని చెప్తున్నాను అనమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయాల్లో ఉన్నాడు. అంటే ఎలాగా? పరమాత్మలాగా సకల భూతాలను ఈ ఈశ్వరుడు యంత్రం మీద అంటే ఒక కట్టె బొమ్మల రాట్నం మీద బొమ్మలను తిప్పినట్టు మాయ చేత తిప్పుతూ ఉంటాడు. అంటే వాళ్ళు ఈ శరీరం అనేది భగవంతుడు ఏమని చెప్తున్నాడు, ఒక యంత్రము. ఈశ్వరుడు నీ స్వభావం చేత నీ పూర్వకర్మల చేత పరమాత్మ నీకు ఒక దేహం ఇస్తాడు. ఆ దేహము ఒక యంత్రం వలె పనిచేస్తూ ఉంటుంది అనమాట. దాని స్వభావ రీతి అది పనిచేస్తూ ఉంటుంది. దాని చేత బద్ధుడై ఉంటాడు. అలా యంత్రం తిప్పినట్టు భగవంతుడు మాయ చేత తిప్పుతూ ఉంటాడు అని చెప్తున్నాడు. భగవంతునైన నేను పరమాత్మ రూపంలో సకల జీవుల హృదయంలో ఉంటాను. నా మాయాశక్తి అను యంత్రం నందలి బొమ్మల వంటి సమస్త జీవులను తిప్పుచున్నాను. అంటే వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు యంత్రంలాగా. అంటే మనకి అలా చేయాలని లేకున్నా కానీ మన స్వభావరీత్యా కొన్ని జరుగుతూ ఉంటాయి. పూర్వకర్మ ఫలాలను సారమే జీవుల ప్రస్తుత స్వభావము కర్మలు ఉండును. వాళ్ళ పూర్వకర్మాలు బట్టే వాళ్ళ ప్రస్తుత
దేహము, స్వభావము, కర్మలు ఉంటాయి. అష్టాంగ యోగం ద్వారా పరమాత్మను ఆశ్రయిస్తే పరమశాంతిని, పరమపదాన్ని పొందవచ్చు. భగవంతుడు వివిధ రకాలుగా చెప్తూ ఉన్నాడు అనమాట. నువ్వు ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఎలా చేసినా కానీ నువ్వు యుద్ధం చేయని చెప్తున్నాడు మళ్ళీ లాస్ట్కు. తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. ఓ భారత, అన్ని విధాల ఈ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. ఎవరా ఈశ్వరుడు? ఆ పరమాత్మ. ఈశ్వరుణ్ణే శరణు పొందుము. అతని అనుగ్రహం వల్ల పరమశాంతిని, శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు. ఆ పరమాత్మను శరణు వేడి నువ్వు ఉండు అని చెప్తున్నాడు. గురువుగా స్వీకరించి అభ్యర్థించావు కాబట్టి నీకు చెప్పవలసినవన్నీ నేను చెప్పాను. ఇక నీకే మార్గం ఇష్టమో ఆ మార్గం ఆచరించని చెప్తున్నాడు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. నేను గుహ్యతరం మయా, అన్ని గుహ్యాలలో, అన్ని రహస్యాల్లోకెల్లా అతి రహస్యమైన జ్ఞానం నేను నీకు ఉపదేశించాను. దీన్ని అంతటినీ పూర్తిగా విమర్శించి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి. నేను వివిధ రకాలుగా నువ్వు అంటే జ్ఞానయోగం ద్వారా అలా అయినా నువ్వు చేయవచ్చు. భక్తి యోగం, బుద్ధి యోగం ఆచరించిన యుద్ధం చేయమని చెప్తున్నాడు. పరమాత్మను ఆశ్రయించి యుద్ధం చేయమని చెప్తున్నాడు. కర్మయోగం ఆచరించి యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఇలా ఏ రకమైన యుద్ధం చేయి అని చెప్తున్నాడు. కృష్ణుడు ఇలా గీతను ముగిస్తున్నాడు. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాలను గురించి జ్ఞానాన్ని గీత తెలియజేస్తుంది. ఈ గీతా శాస్త్రం గుహ్యమైన మంత్రాలను ఉపదేశించే శాస్త్రాల కంటే గుహ్యమైనది. ఈ జ్ఞానాన్ని గుహ్యంగా ఉంచుకోవాలి. ఈ గీతా శాస్త్రాన్ని సంపూర్ణంగా పరిశీలించాక నీ అభిమతం ప్రకారం నడుచుకో. దీనిలో గూఢార్థం ఏమిటంటే, గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే నీ అవిద్య అంతమవుతుంది. నీవు నా ఉపదేశాన్ని స్వీకరించి యుద్ధం చేస్తావు. ఇంతకుముందు చెప్పిందంతా మళ్ళీ క్షుణ్ణంగా విమర్శించి నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్తున్నాను అనమాట. నా స్నేహితుడు కాబట్టి చివరిగా మళ్ళీ భగవంతుడు ఏం చెప్తూ, చివరిగా అత్యంత రహస్యమైన విషయాన్ని నీకు నీ హితం కోసం మరోసారి చెప్తున్నాడు. ఏమిటి అంటే, సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అన్ని రహస్యాల కంటే సర్వగుహ్యతమం భూయ, అన్ని రహస్యాల కంటే అతి రహస్యమైన పరమం వచః, ఉత్తమైన వాక్యం మళ్ళీ చెప్తాను విను. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీవు నాకు అత్యంత ప్రియుడవు. ఇష్టోసి మే, నువ్వు నాకు అత్యంత ప్రియుడవు, నా స్నేహితుడు కాబట్టి నీ హితం కోసం దాన్ని తెలుపుతున్నాను. ఏమిటి అంటే, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. భక్తి యోగంతో నన్ను ఖచ్చితంగా చేరుకుంటావు అని చెప్తున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నాయందే మనసు నిలిపి, మన్మనాభవ మద్భక్తో, నాయందే మనసు నిలుపు, నా మద్భక్తో, నా భక్తుడవి కమ్ము, అంటే నా జపం చేయు, భగవంతుని జపం చేయ అన్నమాట. నన్నే మధ్యాజీ మాం నమస్కురు, నన్ను మధ్యాజీ అంటే యాజీ అంటే పూజించడం, యాజీ నుంచే యజ్ఞం అని పుట్టింది. నన్నే పూజించు, నన్ను మాం నమస్కురు, నాకే నమస్కరించు, మామే వశి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఇలా చేస్తే తప్పకుండా నన్ను పొందుతావు. నీవు నాకు మిక్కిలి ప్రతిజానే ప్రియోసిమే, నీవు నాకు చాలా ప్రియమైన వాడగుటచే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ప్రతిజాని అంటే నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ప్రామిస్ అని చెప్తున్నాను భగవంతుడు. నువ్వు ఇది చేస్తే తప్పకుండా నన్ను చేరుకుంటావు. ఏవి? నాయందే మనసు నిలుపు, నా భక్తుడవు కమ్ము, నన్ను పూజింపు, నన్ను నమస్కరింపు. ఈ 4 చేస్తే ఆ భగవంతుని చేరుకుంటామని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అనమాట అర్జునునికి. నా భక్తుడవై నీ మనసు నాకు అర్పించి నన్ను సేవించి పూజిస్తే నన్నే చేరుకుంటావు. నన్నే చేరుకుంటావు అంటే ఆ శ్యామసుందరుడైన ఆ కృష్ణుని చేరుకుంటాడు. సహస్ర శీర్షాల విశ్వరూపాన్ని కాదు, అంగుష్ట మాతుడైన పరమాత్మను కాదు, వరాహ నరసింహ నా అవతారాలు కాదు, దేవాదుడైన నన్నే చేరుకుంటావు. నా స్నేహితుడినైనా నీ కోసం నన్నే సమర్పించుకుంటున్నాను. అలా భగవంతుని లోకాన్ని చేరుకుంటావు అని చెప్తున్నాడు. అన్ని యోగాలు వదిలేసి భక్తి యోగమే ఆశ్రయించి నా సంతోషం కోసం యుద్ధం చేయి. ఏమని చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
అన్ని విధాలైన ధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను. శోకించవద్దు. మా శుచః, శోకించవద్దు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలేసి. ఇప్పుడు అన్ని ధర్మాలను వదిలి మామేకం శరణం వ్రజ. ఆ శరణం అంటే ఏమిటి అంటే ఆచార్యులు ఏం చెప్పారు అంటే, ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఈ శరణాగతి శరణాగతి అని భగవంతుడు అన్నాడు కదా. శరణాగతి అది ఎలా అవలంబించాలయ్యా అంటే, శరణాగతి 6 విధాలు అన్నమాట. ఏమిటి అంటే, ఆనుకూల్యస్య సంకల్ప, ఆ కృష్ణ చైతన్యానికి అంటే భక్తికి ఏది అనుకూలమో అది ఆచరించడం. ప్రాతికూల్యస్య వర్జనం, ఏది ప్రతికూలమో అది విడిచిపెట్టడం. రక్షిష్యతి ఇది విశ్వాసో, ఆ భగవంతుడు రక్షిస్తాడని విశ్వాసం కలిగి ఉండడం. తర్వాత గోప్తృత్వే వర్ణంతదా, ఆ కృష్ణున్నే స్వామిగా భావించడం. తర్వాత ఆత్మ నిక్షేప కార్పణ్యే, ఆ భగవంతునే సర్వం మొత్తం భగవంతునికే సమర్పించుకోవడం అన్నమాట. కార్పణ్యే షడ్విధ శరణాగతి. కార్పణ్య అంటే వినయ విధేయతలు కలిగి ఉండడం అన్నమాట. ఇవి శరణాగతి యొక్క 6 విధాలు. ఇవి చేస్తే నువ్వు భగవంతుని శరణం తీసుకుంటున్నట్టే. ఇక్కడ సర్వధర్మాలు అంటే ఇప్పటి వరకు గీతలో చెప్పిన ధర్మాలన్నిటినీ ఏంటి, స్వధర్మము, యజ్ఞము, దానము, తపస్సు, కర్మ, జ్ఞాన, యోగ పద్ధతి, ఇవన్నీ పూర్తిగా విడిచిపెట్టి, అంటే నేను నీ భగవంతుని శరణాగతి పొందాలి అంటే నేను ఈ జ్ఞానయోగము, కర్మయోగం ఇవన్నీ ఆచరించి తర్వాత నా హృదయం శుద్ధి అయ్యాక నేను భక్తి ఆచరించి భగవంతుని శరణు పొందాలి అని అనుకోకు. నా భక్తి యోగం చేస్తే నీ నీ పూర్వ కర్మలన్నీ నాశనం అవుతాయి అన్నమాట. నా పూర్వకర్మలు నాశనం అవ్వాలంటే నేను ఈ తపస్సు చేయాలి, అది చేసి నా పూర్వకర్మలు నా హృదయ శుద్ధి చేసుకొని భగవంతుని శరణ వేడాలి అలా అని అంటలేదు అనమాట. నా భక్తి చేస్తే అవన్నీ నీ పూర్వకర్మలు, నీ పాపాలన్నీ పటాపంచలు అవుతాయని చెప్తున్నాడు. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీ పాపాలన్నీ పటాపంచలు అయ్యేటట్టు నేను చూసుకుంటా. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీకు మోక్షం లభిస్తుంది. మా శుచ, దానికి భయపడకు. అంటే నేను నా స్వధర్మాన్ని ఇవన్నీ వదిలేసి నువ్వు చెప్పింది నేను చేయాలా, చేస్తే మరి నాకు పాపం లభిస్తుందా ఇది ఉన్నా అంటే, భగవంతుడు చెప్తున్నాడు కదా ఇప్పుడు నువ్వు యుద్ధం చేయని, నీకు ఏ పాపం అంటదు, మా శుచ నువ్వు భయపడకు అని చెప్తున్నాడు. అంటే శ్యామసుందరునైన బలదేవ విద్యాభూషణ్ ఆచార్య ఏం చెప్తున్నాడు, శ్యామసుందరుడైన కృష్ణున్నే, అంటే అతని అవతారాలని కాదు, పరమాత్మ తత్వాన్ని కాదు, విశ్వరూపాన్ని కాదు, శరణు పొందితే కృష్ణుని స్వయంగా అర్జునుని ఉద్ధరించి సర్వపాపాల నుండి విముక్తిని చేస్తాను. ఇంకా భక్తి చేయడం అసంభవం అనే భావన విడిచిపెట్టు. నా భక్తి చేయడం అసంభవం అనుకోకు, భయపడకు, దుఃఖింపకు అని ధైర్యం చెప్తున్నాడు. ఇలా గీతా శాస్త్రాన్ని ముగించి ఇప్పుడు 5 శ్లోకాల్లో భగవద్గీతను సంస్తుతి చేస్తూ ఫలశ్రుతి చెప్తున్నాడు భగవంతుడు. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చాశు శుశ్రూషవే చ వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఈ గీతా శాస్త్రాన్ని ఇదంతే అంటే ఇప్పుడు చెప్పిన ఈ గీతా శాస్త్రాన్ని తపస్సంపన్నులు కాని వారికి, అంటే తపస్సు చేయకుండా ఇంద్రియ భోగాల్లో తేలియాడే వారికి ఈ భగవద్గీత చెప్పకూడదు. నా భక్తాయ, భక్తులు కాని వారికి ఇవి చెప్పకూడదు. వినాలనే కోరిక లేని వారికి, అంటే వినాలని కోరిన వారికి పిలిచి మరి ఆ గీత విను అని అలా కూడా చెప్పకూడదు. నన్ను ద్వేషించే వారికి కూడా చెప్పకూడదు అని చెప్తున్నాడు. వాళ్ళు చెప్పినా ఇది అర్థం కాదు, అలా చెప్పకూడదు అని చెప్తున్నాడు. తపస్సు చేయకుండా ఇంద్రియ భోగాలు తెలియడే వారికి భగవద్గీత చెప్పకూడదు. తపస్సు చేస్తూ భక్తి లేని వారికి, అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ తను తపస్సు చేసినా కానీ తపస్సు చేస్తూ భక్తి లేని వారికి కూడా భగవద్గీత బోధించకూడదు. సరే ఇవన్నీ చేస్తున్నారు, తపస్సు భక్తి ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తూ భక్తి కలిగిన వారు వినడానికి ఇష్టపడకపోతే వాళ్ళకు కూడా చెప్పకు. అసూయ పడే వారికి అస్సలే చెప్పకు అని చెప్తున్నాడు. గీతను భక్తులకు బోధించే వాళ్ళు నన్నే చేరుకుంటారని తీర్మానిస్తున్నాడు. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్య సంశయ. నాయందు పరమభక్తి కలిగి ఈ అత్యంత గోప్యమగు శాస్త్రమును, అంటే ఈ గీతా శాస్త్రాన్ని నా భక్తులకు బోధించువాడు నిస్సంశయముగా నన్నే చేరును.
నిస్సంశయంగా నన్నే చేరుకుంటాడు. గీతను బోధించిన వారికి కలిగే ఫలితం చెప్తున్నాడు. వాళ్ళకు కృష్ణ ప్రేమ రూపమైన శుద్ధ భక్తి కలుగుతుంది. తర్వాత నన్నే చేరుకుంటాడని చెప్తున్నాడు. గీత బోధులకు ఈ గీత చెప్పే వాళ్ళ కంటే భూలోకంలో ప్రియమైన వారు లేరని భగవంతుడు మరి నొక్కి నొక్కి మరి చెప్తున్నాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఈ మనుష్యుల్లో అతని కన్నా నాకు ప్రియం చేసేవాడు లేడు. ఎవరయ్యా అంటే అతని కన్నా నాకు ఇష్టమైన వాడు లేడు ఈ భూలోకంలో ఉండబోడు. ఎవరయ్యా అంటే ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని తన భగవంతుని భక్తులకు వివరిస్తాడో అతను భగవంతునికి చాలా ప్రియమైన వాడని చెప్తున్నాడు. అన్ని జ్ఞానాలకెల్లా గీతా జ్ఞానం గొప్పదైందని ప్రకటిస్తున్నాడు. అద్వేష్యతే చైమం ధర్మ్యం సంవాద మావయోః జ్ఞానయజ్ఞేన తేనాః మిష్ట స్వామితి మే మతిః. మన ఈ ధర్మ సంవాదము అంటే ఇప్పుడు చెప్పిన ఈ గీతా శాస్త్రం ధర్మ సంవాదం భక్తితో పఠించేవాడు నన్ను జ్ఞానయజ్ఞం చేత పూజించని వాడగును. అంటే అలా భక్తితో అది పఠిస్తే అది ఏమవుతుందంట అంటే భగవంతుడు నీ జ్ఞానం చేత ఈ జ్ఞాన యజ్ఞం అవుతుందన్నమాట. ఈ భక్తితో ఈ భగవద్గీతను పఠిస్తే అది జ్ఞాన యజ్ఞం అవుతుంది. జ్ఞాన యజ్ఞంతో నన్ను పూజించిన వాడవుతాడు. ఇది నా నిశ్చయము. అంటే గీతా పారాయణం చేస్తే జ్ఞాన యజ్ఞంతో 4 అధ్యాయం చెప్పినట్టు నన్ను ఆరాధించినట్లే. ఇది నా అభిప్రాయము. అందుకే గీతా అధ్యయనం చేయాలి. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వకర్మకు దానిచ అని చెప్పారు కదా. అలా గీతా పారాయణం చేస్తే జ్ఞానయజ్ఞం చేసినట్టు. గీతాధ్యయనం చేసిన వారికి నేను సులభంగా లభిస్తాను. గీతను ఒక్కసారైనా విన్నవాడు ముక్తుడై పుణ్యలోకాలకు వెళ్తాడని చెప్తున్నాడు. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఏ నరుడు శ్రద్ధావంతుడై అసూయ లేని వాడై దీన్ని వింటాడో అంటే ఈ భగవద్గీతను శ్రద్ధతో ఎలాంటి అసూయ లేక భగవంతుడు నాకు అర్పించు అనేసరికి నేను భగవంతునికి ఎందుకు అర్పించాలి అని అలాంటి అసూయ లేని వాడై అతడు కూడా ముక్తుడై పుణ్యకర్మలను చేసిన వాళ్ళు వెళ్ళే లోకాలకు వెళ్తాడు. అతను అంటే పై లోకాలకి వెళ్తాడు. ఎవరైతే గీతను అనసూయ రహితుడై శ్రద్ధతో శ్రవణం చేస్తారో వాళ్ళు పాప విముక్తులై ధ్రువలోకానికి లేదా వైకుంఠ లోకానికి పొందుతారు. గీతను బోధించిన వారికి శుద్ధ భక్తి కృష్ణలోకం లభిస్తాయి. అంతేగాక వాళ్ళు కృష్ణుడికి అత్యంత ప్రియ పాత్రలు అవుతారు. గీతను అధ్యయనం చేసే వాళ్ళకి భక్తి కలుగుతుంది. చెప్పే వాళ్ళకి, చదివే వాళ్ళకి, శ్రవణం చేసే వాళ్ళకి అందరికీ ఇది లాభదాయకమే. గీతను శ్రద్ధతో శ్రవణం చేసిన వారికి పుణ్యలోకాలు లభిస్తాయి. అలా గీతాశాస్త్రం చాలా గొప్పనైనదని చెప్తున్నాను అనమాట. సందేహాలన్నీ తీరాయా, ఇంకేమైనా ఉన్నాయా అని పార్థసారథిని మళ్ళీ ఆ పార్థసారథి అడుగుతున్నాడు అనమాట. కశ్చిదేతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, నీవు దీనికి ఏకాగ్ర చిత్తంతో వింటివా అంటే సరిగ్గా విన్నావా? ధనంజయ, అజ్ఞానం వల్ల కలిగిన ఈ సమ్మోహం ఇప్పుడు తొలగిపోయిందా? నీ మోహం తొలగిపోయిందా అని అడుగుతున్నాడు. ఇదంతా చెప్పేసి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా, అన్ని అజ్ఞాన అంధకారం అంతా నశించాయా, నీ గీత పూర్తిగా అర్థమైందా అని మళ్ళీ అడుగుతున్నాడు. ఒకవేళ కావాలంటే మళ్ళీ చెప్తాను. సందేహాలన్నీ పటాపంచలయ్యాయి, నిన్ను ఆశ్రయించి నువ్వు చెప్పినట్టే చేస్తానని అర్జునుడు మాట ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అర్జునుడు? అర్జున ఉవాచ నష్టో మోహా స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాద్మత్పరాయణాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జున్ ఏమన్నా, అచ్యుత, నీ అనుగ్రహం వల్ల అంటే నీవు ఈ గీతాశాస్త్రం బోధించడం వల్ల నా మోహం నశించింది, నాకు స్మృతి లభించింది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు సరిగ్గా తెలిసింది. ఇదిగో సందేహాలన్నీ తొలగిపోయి నేను నిలిచి ఉన్నాను. నీ మాట ప్రకారమే చేస్తాను, నేను లేచి యుద్ధం చేస్తాను అని చెబుతున్నాడు. ఏమిటా మోహం? నేను శరీరాన్ని భావన, ప్రకృతి అన్నిటికీ కారణమనే భావన, దేవతలు స్వతంత్రులనే భావన, భగవంతుడికి గుణము రూపం లేదనే భావన. ఇలాంటి మోహం అంతా నశించిపోయింది.
ఏమిటా స్మృతి అంటే, నా స్నేహితుడైన నీవే దేవాది దేవుడనే స్మృతి. అంటే ఆ స్నేహితుడైన శ్రీకృష్ణుడే దేవాది దేవుడనే స్మృతి మళ్ళీ లభించింది. ఇంకా నీ ఐశ్వర్య జ్ఞానం, స్వరూప జ్ఞానం, అచింత్య జ్ఞానం, నీ స్వభావ జ్ఞానం ఇవన్నీ నాకు తెలిసొచ్చింది. సంజయుడు గీతను తర్వాత 4 శ్లోకాల్లో స్తుతిస్తున్నాడు. సంజయుడు ఏమని చెప్తున్నాడు? సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం సంవాదమిమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు ఏమని చెప్తున్నాడు? నేను ఈ విధంగా మహాత్ములైన కృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమైన రోమాంచితమైన సంవాదం విన్నాను, ఈ గీతను విన్నాను. ఇలా గీత సమాప్తమైంది. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు, ఇలా కథ ముగిస్తున్నాడు. కృష్ణార్జున సంవాదం చాలా అద్భుతంగా ఉంది. నభూతో న భవిష్యత్. ఈ సంవాదం అనేది అశ్రౌషం. అశ్రౌషం అంటే ఇప్పటి వరకు ఇలాంటి సంవాదం వినలేదు. ఇంతకు ముందు ఎన్నడూ ఇది ఇప్పటివరకు ఎవరు ఇలాంటిది చెప్పలేదు. ఇటువంటి సంవాదం వల్ల నాకు రోమాంచితం అవుతుంది. పార్థుడు దైవీ ప్రకృతిని ఆశ్రయించాడు కాబట్టి మహాత్ముడు, భక్తుల్లో అగ్రగణ్యుడు. ఈ అవకాశం ఇచ్చిన గురుదేవుని వ్యాసదేవుని గురించి గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట. ఎవరు? సంజయుడు. వ్యాస ప్రసాదాచ్యుత వాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వాసుదేవుని అనుగ్రహం వల్ల వ్యాస ప్రసాదాత్, ఆ వ్యాసదేవుని అనుగ్రహం వల్ల ఈ పరమగుహ్యమైన ఈ యోగమును సాక్షాత్ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పగా నేను స్వయంగా విన్నాను. ఏమిటా రహస్యం? ఏమిటా రహస్యం అంటే యోగం, భగవంతుని చేరుకునే పద్ధతి, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఈ యోగం పరం ఎందుకు అంటే ఇది పరమేశ్వర సాక్షాత్కారం కలిగిస్తుంది కాబట్టి. ఇటువంటి పరమైన ఈ యోగాన్ని నేను స్వయం భగవంతుడు కృష్ణుడు సాక్షాత్ దేవుడు, ఆ చరాచర జీవులందరికీ ఈశ్వరుడైన అతని గురించి ఈ యోగంలన్నిటికీ ప్రభు అయిన ఆ యోగేశ్వరుడు కృష్ణుడు చెప్పగా నేను విన్నాను. ఈ గీతాశాస్త్రం ఏమిటయ్యా అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారం. మీకు కొన్ని ఉపనిషత్తుల్లో ఉన్న శ్లోకాలు డైరెక్ట్లీ గీతాశాస్త్రంలో ఉన్నట్టు కనిపిస్తుంది. గీతాశాస్త్రంలో ఉన్న శ్లోకాలు, ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలు సేమ్ టు సేమ్ ఉంటాయి. అంటే భగవంతుడు అన్ని ఉపనిషత్తులు, సకల వేదాల యొక్క సారాన్ని భగవంతుడు ఎలాగైతే ఉదాహరణ ఉంటుంది కదా, ఆ ఆవు ఉపనిషత్తులు వేదాలు అని తలచి అందులో నుంచి పాలు పితికినట్టు, సారాన్ని పితికినట్టు ఇవన్నీ ఉపనిషత్తుల వేదాల నుంచి భగవంతుడు సారాన్నంతా ఈ భగవంతునిలో సంక్షిప్తంగా వివరించాడు. అందుకే ఇది ఇప్పటి వరకు ఎవరు చెప్పంది అని చెప్తున్నాడు అనమాట. ఇంత క్లియర్ కట్ గా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అనమాట. ఈ మొత్తం సకల వేదాల ఉపనిషత్తుల యొక్క సారం అది భగవంతుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పాడు. అర్జునుడిని అడ్డు పెట్టుకొని ఈ లోకాన్ని అంతా చెప్పాలని భగవద్గీత చెప్పాడు. అందుకే భగవద్గీత అన్ని గ్రంథాల్లో కల్లా, అందుకే గీతను ఏమన్నారు? గీతోపనిషత్ అన్నారు. గీతను కూడా ఒక ఉపనిషత్తుగా తలిచారు. ఎందుకంటే ఇది అన్ని ఉపనిషత్తులు, సకల వేదాల యొక్క సారాన్ని తెలుపుతుంది కాబట్టి. అలా చెప్తూ మళ్ళీ సంతోషిస్తున్నాడు సంజయుడు. ఏమంటుండు? రాజన్ సంస్మృత్య సంవాదమిదం అద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఓ రాజా, కేశవార్జునుల నడుమ జరిగిన పుణ్యము అద్భుతమైన ఈ సంవాదాన్ని స్మరించి మళ్ళీ స్మరించి సంతోషిస్తున్నాను. అది గుర్తు తెచ్చుకొని మళ్ళీ సంతోషిస్తున్నాను. ఓ రాజా, ధృతరాష్ట్ర కేశవార్జునుల అద్భుతమైన ఈ గీతా సంవాదం శ్రోతల అవిద్యను అంతం చేస్తుంది కాబట్టి పుణ్యప్రదం. ఎందుకు పుణ్యప్రదం అంటే ఇవి అవిద్యను అంతం చేస్తుంది. ఈ విషయం మళ్ళీ తలుచుకుంటూ నాకు రోమాంచితం అవుతుంది, అంతులేని ఆనందం కలుగుతుంది. నాకు కూడా ఇటువంటి మహద్భాగ్యం కలిగిందనే అనేది గూఢార్థం. నీకు కూడా నువ్వు కూడా ఇది విన్నావు కదా అయ్యా, నీ అవిద్య కూడా తొలగిపోతుంది కదా, తొలిపోయింది అనుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. విశ్వరూపాన్ని తలుచుకుంటూ విస్మయం పొందుతున్నాడు. తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. ఓ రాజా, ఆ శ్రీహరి యొక్క అత్యద్భుతమైన రూపాన్ని స్మరించి అత్యంత విస్మయం నుంచుచు మళ్ళీ సంతోషిస్తున్నాను. ఆచార్యులు ఏమంటున్నారు? ఆ విశ్వరూపాన్ని తలుచుకొని మళ్ళీ
సంతోషిస్తున్నాడంట. చివరగా గీత యొక్క ఫలశ్రుతి చెప్తూ పాండవులే గెలుస్తారని ధృతరాష్ట్రుడిని సూచిస్తున్నాడు. మొదటగా అడిగిన ప్రశ్న ఏంటిది? కిమకుర్వత సంజయ, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరు యుద్ధం గెలుస్తారు అనేది ప్రశ్న అన్నమాట. దానికి సమాధానంగా ఆఖరి శ్లోకంలో చెప్తున్నాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడైతే ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన పార్థుడు ఎక్కడుంటారో అక్కడ ఏముంటుందయ్యా అంటే సంపద, విజయము, స్థిరమైన వైభవము, నీతి ఉంటాయని నా అభిప్రాయము. అంటే పాండవులే గెలుస్తారు, కౌరవులు గెలవరు. ఎందుకంటే ఇక్కడ కృష్ణార్జునులు ఉన్నారు, దేవాదేవుని కృష్ణుడు ఉన్నాడు, ధనుర్ధారి అయిన పార్థుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ వైపే విజయం ఉన్నది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది పరోక్షంగా పరోక్షంగా అడిగిన ప్రశ్నకు సంజయుడుగా పరోక్షంగానే సమాధానం చెప్తున్నాడు అనమాట. అలా గీత ముగిసిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్య భక్తైక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతా శాస్త్రే సమీరిత. భగవద్గీతలు వివరించిన విధంగా భక్తి మార్గం ద్వారా భక్తి మార్గం ద్వారా మాత్రమే దేవాది దేవుని శ్రీకృష్ణుని చేరుకోగలము. స్వధర్మాచరణ, జ్ఞాన సముపార్జన, వైరాగ్యం వలన సాధించవలసింది భక్తి మాత్రమే. అంటే ఈ స్వధర్మమైన, జ్ఞాన సముపార్జమైన, వైరాగ్యమైన ఇవన్నీ చేయాల్సింది దేనికయ్యా అంటే అది భక్తిలోనే విలీనం అవుతుంది. ఈ భక్తి చేస్తే ఆ కృష్ణుని చేరుకోగలము అని చెప్తున్నాను అనేది ఈ గీత యొక్క సారాంశం. ఇది యమునాచార్యుల వారు చెప్పారు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మేము ఇప్పుడు గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోస్ అన్నీ, ఈ ప్రవచనాలన్నీ మనము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లింక్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాము. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ కండి. అందులో బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కితే ఏదైనా కొత్త వీడియో బెల్ బొమ్మ ఉంటుంది, బెల్, అది దాన్ని నొక్కితే ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ కాగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో. అందులో అది మళ్ళీ మీరు వినొచ్చు. ఇంకా తర్వాత ముందు ప్రోగ్రామ్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాము. రేపటి నుంచి అంటే రేపు ఏకాదశి రేపటి నుంచి గజేంద్ర మోక్షం అంటే అష్టమ స్కందం మొదలు పెడుతున్నాము. అందులో ముందుగా గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, సముద్ర మంత్రం లీల, ఇవన్నీ అందులో భాగంగా ఇవన్నీ చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు, అడగదలుచుకుంటే ఇవ్వచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. థ్యాంక్ యూ. 18 చాప్టర్స్ మీ మొత్తానికి వినగలిగాం ఈసారి. సో ఒకసారి మళ్ళీ ఒక జిస్ట్ లాగా చెప్తారా? జిస్ట్ లాగా మళ్ళీ అని చెప్పమంటున్నారా? జస్ట్ ఓవరాల్. ఆ చార్ట్స్ చూపిస్తూ చెప్తాను. అంటే హరే కృష్ణ ప్రభుజీ, గజేంద్ర మోక్షం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందా ప్రభుజీ? రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది గజేంద్ర మోక్షం. అందులో పోతన భాగవతంలో ఎలా వర్ణించారో అది కూడా వింటాం. ఎవరు చెప్తున్నారు ప్రభుజీ? మాధవ్ గోపినాథ్ ప్రభు గారు చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. సేమ్ టైమింగ్స్ ఇలానే కంటిన్యూ అవుతా ఉంటుంది ఫ్యూచర్ అంతా, ఇలానే ప్రతిరోజు మార్నింగ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఈ అన్ని తెలిసిందే, అడిగింది ఒక చిన్న డౌట్ అడుగుతా ప్రభు. చెప్పండి. అదే స్వధర్మం గురించి. ఆ స్వధర్మం అనేది ఇప్పుడు ఈ కట్టుకోళ్ళకి కూడా వర్తించదా స్వధర్మం? అది చేస్తే వాళ్ళకి స్వధర్మమా? ఇప్పుడు స్వధర్మమే కరెక్టే. అయితే మీరు అడిగిన ప్రశ్నకు నేను
నేను కూడా అడిగాను, కనుక్కున్నాను. అయితే వాళ్ళ స్వధర్మమే అది. వాళ్ళ స్వధర్మమే వాళ్ళు అది చేస్తూ ఉంటారు. మనము మాటి మాటికి వాళ్ళు ఈ మాంసం విక్రయిస్తుర్రా, మాంసం తింటున్నారా, మద్యం సేవిస్తున్నారా, వీటి మీద మనము ఫోకస్ చేయొద్దు. ఫస్ట్ చేయకూడదు. అంటే ఫస్ట్ మనము ఇవన్నీ మీద ఫోకస్ చేయొద్దు. అంటే ఏ చెడు గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు విడువు అంటే చెడు గుణాలు విడవడం అంత సాధ్యం కాదు. ఎప్పుడైతే నీవు మంచి గుణాలు వాళ్ళు వస్తాయి, అప్పుడు చెడు గుణాలు వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఒక గ్లాసులో ఏముంటుంది? ఖాళీగా ఉన్నప్పుడు అందులో గాలి ఉంటుంది. ఆ గాలి పోవాలంటే ఏం చేస్తావు? నీళ్లు పోస్తావు. వాటర్ పోస్తే ఆ గాలి ఆటోమేటిక్ గా పోతుంది. అట్లే వాళ్ళకి నువ్వు ఇది మానేసి అది మానేసి అన్నట్టు ఫస్ట్ ముందు చెప్పొద్దు ఎవరికైనా కానీ. ముందుగా వాళ్ళకి భగవంతుని ప్రసాదం ఇస్తూ వాళ్ళకి జపం చేయమని చెప్పాలి. అలా ప్రోత్సహించాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ జపం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటికల్లీ ఆ జీవదయ కలిగి అవన్నీ ఆ చెడు గుణాలు వాటంతట అవే పోతాయి. ముందు మనము దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేయకుండా మనము ఇది తింటున్నావా, ఇది మానే, అది తింటున్నావా, అది ఇది మానే, అది ఇది ఫస్ట్ అది అన్నీ చెప్పొద్దు. భగవంతుని జపం చేయయా, ఈ కలియుగ ధర్మం అదే, ఏముంది జపం చేస్తూ ఉండు. నువ్వు ఇది మన కనకదాస్ చెప్తా ఉంటాడు, గొప్ప భక్తుడు. దారి ఎల్ల నడియువాగా కృష్ణ అని బారదే, మహిళ లాలిసువాగా కృష్ణ అని బారదే. ఒక తల్లి తన కూతురు తన బిడ్డకి పాలిస్తుంటే కృష్ణ అని పాడొచ్చు కదా, దారిలో నడిచేటప్పుడు కృష్ణ అని పాడొచ్చు కదా అని చెప్తున్నాడు. కనకదాసు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఇవి మానే అవి మానే అని వాళ్ళ శ్లోకాలు ఏం చెప్పట్లేదు. కృష్ణ అని పలుకయ్యా, కృష్ణ అని పలుకయ్యా అంటున్నారు అనమాట. ముందుగా అది పలికిస్తే వాటంతా అవే జరుగుతాయి. ఆ భగవంతుడే అవన్నీ వాళ్ళ హృదయం శుద్ధి పొంది అవన్నీ మానేస్తారు. ముందుగా మనం ఇది మానే అది మానే మన చుట్టాలనైనా వీటినైనా ఫస్ట్ అవి ఫోకస్ చేయదు. భగవంతుడి నామాన్ని ఫోకస్ చేయాలి ఫస్ట్. తర్వాత వాటంతా అవే సర్దుకుంటూ ఉంటాయి. ముందుగా మన ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళతో పాటు మనం కొన్ని ఏళ్ళు వాళ్ళ తగ్గట్టు మనం నడుచుకోవాల్సి వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ బట్టి వీటి బట్టి మనం నడుచుకోవాల్సి వస్తుంది కొన్ని ఏళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళంతలో వాళ్ళే అర్థం చేసుకుని మెల్లిమెల్లిగా అలా అవుతుంది. మనం ఫస్ట్ ముందుగా అన్ని ఇవి చేంజ్ చేసేయాలి, ఫ్యామిలీ అవి చేంజ్ చేసేయాలి, ఇవి చేంజ్ చేసేయాలి, ఫస్ట్ అవి చేయొద్దు. ఫస్ట్ నీది నువ్వు చేంజ్ అవ్వు. తర్వాత వాళ్ళకి సాధ్యమైనంత వరకు ప్రసాదం ఇస్తూ, లేకుంటే భగవంతుడి నామాన్ని వినిపిస్తూ, లేకుంటే అనిపిస్తూ అలా చేయి. తర్వాత స్లోగా అవంతులు అవే చేంజ్ అవుతాయి. మనం ఫస్ట్ దీన్ని ఫోకస్ చేస్తే మనం ఫ్యామిలీ వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకోవడం అవుతుంది. తర్వాత భక్తి కూడా చేయలేవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇంకొక విషయం, గజేంద్ర మోక్షం అది ఎన్నో బుక్ లో వస్తుంది ప్రభుజీ? గజేంద్ర మోక్షం 8వ స్కందంలో వస్తుంది భాగవతంలో. అవును ప్రభుజీ. ఈ ప్రశ్న ఏంటిది? అది బుక్ అది తీసి పెట్టుకుందామని ప్రభుజీ, శ్లోకాస్ అవి చదువుతుంటే చూడటానికి. 8వ స్కందం ఉంటుంది. భాగవతం ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు భాగవత తెలుగులో కూడా భాగవతం ఉంది. అవును ప్రభుజీ, అదే బుక్స్ నా దగ్గర ఉన్నాయి. 8వ స్కందంలో ఉంటుంది మాతాజీ, అందులో తీసి చూడండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇంతకుముందు అంతా హిందువులు వాళ్ళు ఇప్పుడు క్రిస్టియానిటీ మతంలోకి మారారు ప్రభు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఈ కృష్ణుడి గురించి ఇలాంటివి చెప్పొచ్చా, చెప్పకూడదా? చెప్పొద్దు అని అంటున్నారు కదా మీరు, చెప్పబోతే వాళ్ళు. అయితే ఎప్పుడైతే ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళారో వాళ్ళు అడిగారు, నువ్వు మమ్మల్ని హిందూగా మార్చడానికి ప్రయత్నిస్తున్నావా అంటే, ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, నేను నిన్ను హిందూగా మార్చడానికి ప్రయత్నిస్తలేను, నువ్వు సరైన క్రిస్టియన్ గా ఉండేటట్టుకు నేను నిన్ను హెల్ప్ చేయడానికి వచ్చాను. నువ్వు జీసస్ చెప్పింది ఫాలో అవ్వు. జీసస్ ఏం చెప్పాడు? ఆ 10 సూత్రాలు చెప్పాడు, అది ఫాలో అవ్వు. అది కరెక్ట్ గా ఫాలో అయితే నీకు అంతా శుభం చేకూరుతుంది అని చెప్పాడు అనమాట. ఎప్పుడు ప్రభుపాద నువ్వు ఇది కన్వర్ట్ గా అది కన్వర్ట్ గా అని చెప్పలేదు. వాళ్ళకైనా చెప్పవచ్చు, వాళ్ళు వినాలనుకుంటే. వాళ్ళకి నువ్వేమని చెప్పచ్చు? అదే వాళ్ళని జీసస్ ని ఫాలో గా అని చెప్పాలా, లేకపోతే కృష్ణుడి గురించి తెలుసుకొని అసలు వాళ్ళు విని అర్థం చేసుకొని అసూయ లేకుండా అలా ఉండగలిగితే వాళ్ళకి చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు వినడానికి ఇష్టపడకుండా ఇవన్నీ చేస్తుంటే నువ్వు చెప్పావనుకో, అప్పుడు వాళ్ళు భగవంతుని మీద దూషిస్తారు, ద్వేషిస్తారు. అప్పుడు వాళ్ళకి ఇంకా పాపం చేరుకుంటుంది. అందుకే అసూయతో ఉన్న వాళ్ళకి చెప్పొద్దు అని ఎందుకంటారంటే, వాళ్ళు అసూయతో భగవంతుని ఇంకా నిందిస్తారు, ద్వేషిస్తారు.
మీ భగవంతుడు భగవంతుడు కాదు అది ఇది అంటారు. దానివల్ల వాళ్ళ పాపం చేకూరుతుంది. మన 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 మనకు కూడా కోపం వస్తుంది, ఇవన్నీ అవుతుంది. అందుకనే దూరంగా ఉండమంటారు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అంతే. వాళ్ళు వినగలిగితే, వాళ్ళకి బ్రాడ్ మైండెడ్ ఉంది, వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే వినొచ్చు, చెప్పచ్చు. వాళ్ళు ఇంతకు ముందు పూజ అన్ని చేసేవాళ్ళు, వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అగరబత్తులు కూడా నాకు ఇచ్చారు. మాకు అవసరం లేదు, మీరు తీసుకోండి, మేము దాన్ని యేసుని నమ్ముకున్నాం అది ఇది అని చెప్తే, అదేంటి అట్టట అసలు దేవాది దేవుడు అంటే ఎవరికైనా కూడా కృష్ణుడే దేవాది దేవుడు అంటే కాదు, కృష్ణుడి గురించి ఏదో చెబుతున్నాడు ప్రభు అసలు అని. కానీ ఆయన మీద నమ్మకం ఉంది. ఇక నేనేం మాట్లాడలేదు ప్రభు, ఎవరి ఇష్టం వాళ్ళది, మీ నమ్మకం ఎట్టుంటే అట్లా చేసుకోండి అని. అదే మన దౌర్భాగ్యం. ఇవన్నీ నష్టం జరిగేక ముందే మనము సాధ్యమైనంత వరకు అందరికి గీతా జ్ఞానాన్ని ఇవ్వాలి, కనీస ధర్మాచరణ జ్ఞానం, కనీస గీతా జ్ఞానం ఇవ్వాలి. నేను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నా ప్రభు. ఆయన మా బిడ్డ దగ్గర ఉన్నా, ఆయన కూడా వాళ్ళ బిడ్డ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ వాళ్ళ బిడ్డ దగ్గర ఉన్నప్పుడు పరిచయం అయ్యాడు మన హిందూ, హైదరాబాద్. అయితే ఇట్లానే పరిచయం అయినప్పుడు వీటి గురించి మాట్లాడాడు, నేను కూడా చెప్పాను. చెబితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనే చెప్పాడు, మా పాప క్రిస్టియానిటీకి మారిపోయింది అట్లా ఇది అంటే, మరి అట్లా మీరు చెప్పండి అని నేను చెప్తే వీళ్ళే మనం ఏం చేయాలంటే, మనము మన ధర్మాన్ని మనము ప్రచారం చేయాలి. తర్వాత మిగతా ధర్మాలు ఏవి దాన్ని వాళ్ళకి ఒక్కొక్కసారి మనకి ఈ ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నాము, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది తెలిసిందో తర్వాత వేరే ధర్మానికి ఎవరు వెళ్ళిపోరు. ప్రవచనం వినమని చెప్పాలి ప్రభుజీ. ప్రవచనం వినమని చెప్పాలి. ఒకరు ప్రవచనానికి రెడీ లేకుంటే, ఇవన్నీ లేకుంటే వాళ్ళకి ఏమన్నా తెలుస్తుంది. ప్రవచనానికి ఇవన్నీ ఏమి రెడీ లేకుంటే మీరు ప్రసాదం ఇవ్వచ్చు, ప్రసాదం ఇస్తూ ఉండండి, సరిపోతుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా చేస్తూ ఉంటారు భగవంతుని శరణాగతి. ఇంకేమైనా ప్రశ్న? ప్రసాదం ఇంత ముందు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రసాదం అంటే మేము తినం ప్రసాదం, దేవుడు పెడితే అవన్నీ తెలిసిందే. ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఏం చెప్పదలుచుకుంటే? మొదటి నుండి మాతాజీ అడిగారు కదా ప్రభుజీ, ఒకసారి రివైజ్ చేయమని. అవును. ముందుగా మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు అడిగాడు, ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నను పరోక్షంగా అడిగాడు. కిమా కుర్వత సంజయ్, అక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు సైన్య సమీక్ష ఎలా చేశాడు, అతని రాజనీతి. తర్వాత పాండవులు అప్పుడు భీష్ముడు అతను శంఖం ఊదాడు. తర్వాత పాండవులు కూడా శంఖారావములు చేశారు. ఆ పాండవులు శంఖారావములు చేస్తున్నప్పుడు అవన్నిటినీ దివ్య శంఖో పృథక్ అంటే ఆ దివ్యమైన శంఖాలు అని వర్ణించారనమాట. అంటే వాళ్ళు విజయం పొందుతారని పరోక్షంగా సంజయుడు చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఆ భక్తవాత్సల్యుడైన కృష్ణుడు అర్జునుడు ఏమని చెప్పాడు, నా సైన్యాల నడుమ తీసుకెళ్ళు, ఎవరెవరు యుద్ధానికి వచ్చారు వాళ్ళందరూ చూడదలుచుకున్నాను అంటే, ఆ భక్తవాత్సల్యుడైన కృష్ణుడు పార్థసారథి అయి ఆ పార్థుని ఆ యుద్ధం మధ్యలో నిలబెట్టాడు. అప్పుడు ఈ బంధుమిత్రులు అందరినీ చూసేసి అర్జునుడు మోహితుడై, నేను ఈ యుద్ధం చేయను, పెద్దలు నేను చంపలేను, రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను, దుర్మార్గం లేని కౌరవులను చంపినా పాపం వస్తుంది, యుద్ధం వల్ల కులధర్మాలు జాతి ధర్మాలు నశించిపోతాయి అని చెప్తారు అనమాట. అప్పుడు అలా చెప్పేసి అర్జునుడు గాంధీవము వదిలేస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది, భగవంతుడు వివిధ రకాలుగా అతనికి చెప్తాడు. ముందుగా ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయి, నువ్వు క్షత్రియుడు కదా, నీ స్వధర్మం పాటించి యుద్ధం చేయయా, నువ్వు స్వధర్మం నువ్వు క్షత్రియం యుద్ధం నుంచి పారిపోతే నీకు అపకీర్తి వస్తుంది, అపకీర్తి వచ్చిన వాళ్ళు అప్పుడు వాళ్ళు నిన్ను వచ్చి నానా మాటలు అంటే మళ్ళీ నువ్వు యుద్ధం చేస్తావు, నువ్వు నీ స్వభావం ప్రకారం నువ్వు యుద్ధం చేయి, బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయి, స్థిత ప్రజ్ఞవే యుద్ధం చేయి అని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, కర్మయోగం ఆచరించి యుద్ధం చేయి, నువ్వు ఇలా సన్యాసం తీసుకుంటా ఇవన్నీ తీసుకుంటా అంటున్నావు, కానీ సన్యాసం తీసుకొని మళ్ళీ నువ్వు ఇవి విషయవాంఛల గురించి ఆలోచిస్తే మిథ్యాచారుడు అవుతావు, అలా మిథ్యాచారుడు కాకుండా నీ కర్తవ్యం పాటించు,
అలా అందుకని తర్వాత కర్మయోగం అంటే ఏమిటి, కర్మయోగం ఆ చక్రము, ఆ యజ్ఞ చక్రం గురించి వివరించాడు. తర్వాత నీవు జ్ఞానయోగం ఆచరించడానికి అర్హుడవైనను లోక సంగ్రహం కోసం యుద్ధం చేయి అని చెప్తున్నాడు. నేను సైతం ఈ లోక సంగ్రహం కోసం కర్మలు ఆచరిస్తాను. తర్వాత అర్జున్ ప్రశ్న అడుగుతాడు, దేనివల్ల మానవుడు పాపము చేస్తాడు అంటే కామం వల్ల అతను మానవుడు పాపం చేస్తాడు. ఆ కామాన్ని జయించడం ఎలా అనేది భగవంతుడు చెప్తాడు అనమాట. కామం జయించి యుద్ధం చేయి. తర్వాత 4వ అధ్యాయంలో జ్ఞానయోగంతో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయి అంటే అందులో ఏం చెప్తున్నాడు, నిష్కామ కర్మయోగం చాలా పురాతనమైంది, ఇది నేను వివస్వంతునికి బోధించాను. అర్జునుడు అడుగుతాడు, మరి వివస్వంతుడు ఎప్పుడో పుట్టాడు కదా, నువ్వు నాతో పాటు పుట్టావు కదా, నువ్వు అతనికి ఎలా బోధించావు అంటే నా జన్మకర్మలు దివ్యమైనవి, ఇవి తెలుసుకున్న వారికి కూడా జన్మకర్మలు ఉండవు అని చెప్తాడు. తర్వాత కర్మ, అకర్మ, వికర్మ, ఈ కర్మగతులు చాలా క్లిష్టమైనవి అని ఆ కర్మగతుల గురించి కూడా, ఆ కర్మ అకర్మ వికర్మ గురించి చెప్తాడు. బుద్ధిమంతుని ఒక నిష్కామ కర్మాచరణ ఎలా ఉంటుంది, ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞమే శ్రేష్టము అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావో ముందుగా తెలుసుకో, అది తెలుసుకొని అలా చేస్తే దానికంటే ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞం శ్రేష్టము. ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇది ముందు తెలుసుకో. అలా చేసుకొని నువ్వు నీ కార్యం చేస్తే అది శ్రేష్టమైనది. జ్ఞానయోగ వైశిష్ట్యము, తర్వాత జ్ఞానయోగ యొక్క విశిష్టత చెప్పాడు. తర్వాత 5వ అధ్యాయంలో విజ్ఞానంతో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయి. అప్పుడు అర్జునుడు ప్రశ్న అడుగుతాడు, ఈ జ్ఞానయోగం గురించి కూడా చెప్పాడు కదా, దాని వైశిష్ట్యం కూడా. కర్మయోగం జ్ఞానయోగంలో ఏది శ్రేష్టమైంది అంటే అప్పుడు భగవంతుడు నిష్కామ కర్మయోగం శ్రేష్టమైంది. ఎందుకు అంటే జ్ఞానయోగం శ్రేష్టమైంది ఎందుకంటే అది సులభంగా ఆచరించదగింది, ప్రమాదరహితము, జ్ఞానాన్ని కలిగిస్తుంది, చాలా మంది ఆచరించారు, అది చాలా సులభంగా ఆచరించదగింది, అందరూ ఆచరించదగింది. తర్వాత ఆ నిష్కామ కర్మయోగం వల్ల కూడా జ్ఞాననిష్ట కలుగుతుంది. అప్పుడు అతను అలా జ్ఞానిష్ట కలిగినాక అతను ఆ జ్ఞానయోగం వల్ల బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది. ఆ బ్రహ్మ నిర్వాణం అంటే ఏందో చెప్పాడు. తర్వాత అష్టాంగ యోగాన్ని కొద్దిగా పరిచయం చేశాడు. ఆ అష్టాంగ యోగాన్ని ఏందో 6వ అధ్యాయంలో చెప్పాడు. ముందుగా ఏమని చెప్పాడు, నిష్కామ కర్మయోగం అందరికంటే మంచిది. ఒకవేళ అంటే అపరిపక్వ యోగికి, అంటే ఆ యోగం పూర్తిగా సాధించిన వానికి, అతనికి కర్మయోగము శ్రేయస్కరము. ఒకవేళ అతను పరిపక్వ యోగి అయితే అతనికి అష్టాంగ యోగం బాగానే ఉంటుంది. ఆ అష్టాంగ యోగ పద్ధతిని మొత్తం చెప్పాడు. అందులో పద్ధతి, పురోగతి, అందులో పరిపూర్ణత ఎలా సాధిస్తారు, అలా పరమాత్మ సాక్షాత్కారం ఎలా పొందాడు, అవన్నీ వివరించాడు. తర్వాత అష్టాంగ యోగం ఆచరించడం చాలా కష్టమని అర్జున్ చెప్పాడు. ఎందుకంటే నా మనసు నిగ్రహించడం చాలా కష్టం. అది నిగ్రహించడం ఎలా అంటే అభ్యాసం, వైరాగ్యాలతో దాన్ని నిగ్రహించవచ్చు అన్నాడు. తర్వాత ఇలా యోగం ఆచరించి ఎవరైతే భ్రష్టులు అవుతారో వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి, వాళ్ళ యొక్క గతి ఏమిటి అని అడగగా, స్వల్పకాలంగా యోగ సాధన చేసి యోగ భ్రష్టుడైతే అతను శ్రీమంతుల కుటుంబంలో, లేకుంటే దీర్ఘకాల సాధన చేసి యోగ భ్రష్టుడైతే అతను గొప్ప భక్తుల కుటుంబంలో, యోగుల కుటుంబంలో పుడతాడు అని చెప్తాడు అనమాట. తర్వాత అన్ని యోగుల్లో పరమయోగి భక్తి యోగం ఉత్తమైనది అని చెప్పేసి ఆ భక్తి యోగం గురించి వివరిస్తాడు. ఇక్కడ నా గురించి తెలుసుకో, యుద్ధం చేయి. ఇక్కడ 7వ అధ్యాయంలో ఐశ్వర్య విజ్ఞానం, ఆశ్రయ జ్ఞానం, ఎవరు భగవంతుని ఆశ్రయిస్తారు, ఎవరు భగవంతుని ఆశ్రయించరు, ఎవరు పరోక్షంగా ఆశ్రయిస్తారు, ఎవరు సరిగ్గా అవగాహన లేకుండా శరణు వేడతారు, ఇంకా ముక్త కాములు ఎవరు, ఇవన్నిటి గురించి చెప్పారు. తర్వాత ఈ బ్రహ్మము, అధ్యాత్మము, అధిభూతము, ఆదిదైవము, ఆది యజ్ఞం ఏంటో అవి 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. బ్రహ్మం అంటే జీవుడు, అధ్యాత్మం అంటే స్వభావము, అధిభూతం అంటే శరీరము, కర్మ అంటే పునర్జన్మ కలిగించేది, అధిదైవం అంటే విశ్వరూపము, అది యజ్ఞం అంటే పరమాత్మ. ఆ మరణకాలం ముందు నియతాత్ములు కృష్ణ ఎలా తెలుసుకుంటారు అంటే స్మరించడం ద్వారా. అలాగా అష్టాంగ యోగి ఎలా స్మరిస్తాడు, భక్తి యోగి ఎలా ఆధ్యాత్మికం చేరుకుంటాడు, జ్ఞానయోగికి కర్మయోగి వాళ్ళు జ్ఞానయోగి శుక్ల మార్గంలో ఆధ్యాత్మికత చేరుకుంటాడు, కర్మయోగి కృష్ణ మార్గంలో ఊర్ధ్వలోకాలు చేరుకొని మళ్ళీ తిరిగి వస్తాడు. ఇవన్నీ చెప్పాడు 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నా భక్తుడి అయ్యి యుద్ధం చేయి. ఈ గుహ్యతమ జ్ఞానమైన అంటే రాజవిద్య చెప్తున్నాడు అన్నమాట. భక్తి అత్యంత రహస్యమైనది ఈ గుహ్యతమ జ్ఞానము. తర్వాత అచింత్య జ్ఞానము, ఈ భౌతిక జగత్తులో కృష్ణునికి సంబంధం అచింత్యము, ఉండి ఉన్నట్టుగా లేకున్నట్టుగా ఉంటాడు అనమాట.
అచింత్య జ్ఞానము, స్వరూప జ్ఞానము. మహాత్ములకు ఇది తెలుసు, ఆ భగవంతుని యొక్క స్వరూపము అదేమిటి అని. ఆ మూడులకు తెలియదు, మధ్యస్థులకు సరిగ్గా అసలుకే తెలియదు. ఈ మూడులు ఎవరు, మహాత్ములు ఎవరు, మధ్యస్థులు ఎవరు, దేవతారాధకులు ఎవరు, ఎలా భగవంతుని సేవిస్తారు అనేది చెప్తాడు. స్వభావ జ్ఞానము, భగవంతుని యొక్క స్వభావ జ్ఞానము. భగవంతుని కృపకు ఎవరు అనుగ్రహ పాత్రులు అని చెప్తున్నారు, భక్తులే అనుగ్రహ పాత్రులు. తర్వాత 10వ అధ్యాయంలో ఇది విభూతి యోగం. నా విభూతులు తెలుసుకొని యుద్ధం చేయి అంటే భగవంతుని విభూతి ఎందెందులో భగవంతుడు ఎలాగా ఉన్నాడు, వేటిలో దీనిలో నేను అంటే రహస్యములకెల్లా మౌనము నేను, జయశీలుకెల్లా నీతిని నేను, దేవతల్లో ఇంద్రుడు నేను, అలా భగవంతుని యొక్క విభూతి. వీళ్ళందరూ అన్ని భగవంతుని యొక్క విభూతులు, భగవంతుని యొక్క శక్తిని వీళ్ళందరూ ధరిస్తూ ఉన్నారు. ఈ భగవంతుని యొక్క విభూతి అంటే అతని విభూతి అన్నమాట, అంటే ఆపులెన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అలా భక్తి యోగం వృద్ధి చెందే విధానం అది ఏంటిది చతుశ్లోకి భగవద్గీత చెప్పాడు. కృష్ణుని విభూతులు, ఈ విభూతి యోగం, భక్తి ఇవన్నీ చెప్పాడు. కృష్ణుడు దేవాది దేవుడని అర్జునుడు ప్రకటించాడు. ఇవన్నీ చెప్పాక విభూతులను వివరించమని అభ్యర్థన చేశాడు. అప్పుడు ఈ భగవంతుడు ఇవన్నీ విభూతి చెప్పాడు. తర్వాత 11వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఆ విశ్వరూపము చూపించాడు. ఆ విశ్వరూప వర్ణన అవన్నీ చూపించిన తర్వాత ఈ విశ్వరూపం కాదు, నాకు నీ సౌమ్య రూపం చూపించమంటే అలా చతుర్భుజుడై ఆ రూపం చూపించి తర్వాత సౌమ్య రూపమైన కృష్ణుని రూపం చూపిస్తాడు. తర్వాత ఎల్లప్పుడూ నన్నే భక్తి యోగం ఆచరించి యుద్ధం చేయి అని 12వ అధ్యాయం చెప్పాడు. ఎల్లప్పుడూ నన్నే సేవించే భక్తులు మరియు నీ అవ్యక్త నికార బ్రహ్మము అంటే అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును ఏది అది పూజించాలా లేకుంటే నిన్ను పూజించాలా, ఏది ఉత్తమైనది అంటే సకారోపాసన భక్తి నిరాకారోపాసన భక్తి కంటే ఉత్తమైనది. అంటే భగవంతుని సకారంగా పూజించే భక్తియే ఉత్తమైనని చెప్తున్నాడు. భక్తి ఎందుకు మహత్తరమైనది, భక్తి యోగ మహత్తరము ఫలితము. భక్తి యోగం అవ్వడం ఎలా, మన్మనాభ మద్భక్తు అన్నారు కదా, అలా భక్తి యోగి అవ్వాలి. సామర్థ్యాన్ని బట్టి ఆధ్యాత్మిక సాధనలు ఉంటారు. అంటే నువ్వు ఒక శుద్ధ భక్తి చేయలేకుంటే ధ్యానము, లేకుంటే జ్ఞానము, లేకుంటే అభ్యాస యోగం చేయి, లేకుంటే సేవ చేయి. అది కూడా ఏమి చేయలేకుంటే సేవ చేయి, లేకుంటే నిష్కామ కర్మయోగం చేయి అని చెప్తాడు అనమాట. కృష్ణుని ప్రియమైన భక్తులు యొక్క లక్షణాలు, వాళ్ళు తుష్యంతి చ రమంతి చ అంటే భగవంతుని కథ వింటూ ఇంకోలు చెప్తూ వాళ్ళు రమిస్తూ ఉంటారు. తర్వాత 13వ అధ్యాయంలో ఇక్కడ నుంచి ఇదంతా జ్ఞాన షట్కము. ఇందులో ముందుగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే ఈ శరీరము, 24 అంశాలు, వికారములు, ఇవన్నీ క్షేత్రము. క్షేత్రజ్ఞుడు అంటే అందులో ఉన్న ఆత్మ, పరమాత్మ. క్షేత్రజ్ఞం చపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటే ఆత్మ ఉన్నది, ఇంకో పరమాత్మ ఉన్నది, ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. కానీ ఆ పరమాత్మకు అన్ని క్షేత్రాల యొక్క జ్ఞానం ఉంది, ఈ ఆత్మకు కేవలం ఈ క్షేత్రం యొక్క జ్ఞానమే ఉంది. తర్వాత ఈ జ్ఞానం ఏమిటంటే క్షేత్రజ్ఞుల జ్ఞానమే యథార్థమైన జ్ఞానము. జ్ఞాన సముపార్జనకు తోడ్పడి 20 లక్షణాల గురించి చెప్పాడు. తర్వాత జ్ఞేయము, ఏమి తెలుసుకోదగింది ఈ జ్ఞానం వల్ల, ఆత్మ పరమాత్మ తెలుసుకోదగింది. ప్రకృతి అంటే ఏమిటి అంటే భౌతిక ప్రకృతి. పురుషుడు ఎవరు అంటే ఆత్మ ఇంకా పరమాత్మ, ఇద్దరిని పురుషపర అని అన్నారు. తర్వాత నా 14వ అధ్యాయంలో త్రిగుణాల గురించి చెప్పాడు. గుణాతీతుడివై యుద్ధం చేయని చెప్తున్నాడు. ఈ త్రిగుణాల గుణత్రయ విభాగ యోగం అంటారు. ఈ గుణత్రయ విభాగ జ్ఞానం చెప్పాడు. ఇది తెలుసుకున్న వాళ్ళు గుణాతీతులు అవుతారు. ఈ చరాచర జీవులకెల్లా భగవంతుడు తండ్రి, ప్రకృతి తల్లి ఇవన్నీ చెప్పాడు. తర్వాత సత్వగుణములో ఉన్న వాళ్ళకి గతి ఏమిటి, రజస్సు గుణము ఉన్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, గతి ఏంటి, ఇవన్నీ ఈ 3 గుణాల్లో వాళ్ళ ప్రవర్తన, గతి ఇవన్నీ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాడు. గుణాతీతుడు అవ్వాలి అంటే భగవంతుని కేవలం భక్తి వల్లే గుణాతీతుడు అవుతాడు. అలా గుణాతీతుడిపై భగవంతుని పొందుతాడు. గుణాతీతుడు లక్షణాలు కూడా చెప్పాడు. 15వ అధ్యాయంలో శాస్త్ర రహస్యములు తెలుసుకుని యుద్ధం చేయి అంటే శాస్త్ర రహస్యం ఏమిటి అంటే ఇది పురుషోత్తమ యోగము. జీవుడు బద్ధుడు ఎలా అవుతున్నాడు, ఎలా ముక్తుడవుతాడు, ఈ విషయము ఈ పురుషోత్తమ యోగంలో చెప్పాడు. కృష్ణుడు ఈ ఇందులోనే నేనే పురుషోత్తముని అని చెప్తాడు అనమాట. అందుకే దీన్ని పురుషోత్తమ యోగం అంటాం. తర్వాత బద్ధ జీవులు ఎవరు, ముక్త జీవులు ఎవరు, వాళ్ళ గురించి చెప్పాడు. సకల జీవుల అంటే బద్ధ ముక్త జీవుల యొక్క ప్రభువు, పోషకుడు ఆ శ్రీకృష్ణుడే. ఇది తెలుసుకొని యుద్ధం చేయి అని. 16వ అధ్యాయంలో శాస్త్ర విధానాలు పాటించి యుద్ధం చేయి అంటే ఏది దైవీ సంపద, ఏది అసురీ సంపద, అంటే ఏది
దైవీ సంపద అంటే ఏవి మంచి లక్షణాలు, ఏవి అసురులకు ఉండే స్వభావము, వారి సంపద అంటే వారి లక్షణాలు. ఈ దైవీ సంపదని పెంచుకో, అసుర సంపదని వదిలిపెట్టు, అసుర స్వభావాన్ని విడిచిపెట్టు అని చెప్తున్నాడు. నరకాన్ని నివారించి ఎలా నివారించాలి అంటే కామం, క్రోధము, లోభము, ఈ 3 నరకానికి ద్వారాలు. వీటిని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నీకు నరకం ఉండదు. తర్వాత ప్రమాణాన్ని స్వీకరించు, నిత్యం శాస్త్రబద్ధుడివై యుద్ధం చేయి, శాస్త్రాన్ని విడిచిపెట్టకు అంటే అప్పుడు అర్జునుడు ఏం ప్రశ్న చేస్తాడంటే శాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు కానీ శ్రద్ధతో ఉన్నాడు కానీ శాస్త్ర విధిని సరిగ్గా పాటించట్లేదు. అలాంటి వారికి ఏముంటుంది, అది సాత్వికమా రాజసికమా అలాంటి ఆరాధన అని అంటన్నమాట అని ప్రశ్న. అప్పుడు భగవంతుడు ఏమని చెప్తాడు అంటే శాస్త్రానుగుణంగానే నీ శ్రద్ధ ఉండాలి, శాస్త్ర విరుద్ధమైన శ్రద్ధారాధనలు రాక్షసములు, అలాంటి శ్రద్ధ పనికిరాదు, నీకేమీ పరమగతి లభించదు. అశ్రద్ధతో చేసే యజ్ఞదాన తపస్సులు వ్యర్థాలు. తర్వాత యజ్ఞదాన తపస్సుల్లో భగవంతుని నామాలైన ఓం తత్సత్ ఉచ్చరించాలి. అందుకే మనం ఓం తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు ఇవన్నీ అంటాము. స్టార్ట్ చేసే ముందు కూడా ఓం అని స్టార్ట్ చేయాలి. వివిధ జీవులు వివిధ రకములైన శ్రద్ధను కలిగి ఉంటారు. వాళ్ళు సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉన్నవారి ఉపాసన ఎలా ఉంటుంది, ఆహారం ఎలా ఉంటుంది, యజ్ఞం వాళ్ళు ఎలా చేస్తారు, తపస్సు ఎలా చేస్తారు, దానం ఎలా చేస్తారు, ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తారు, ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళు, అది కూడా 17వ అధ్యాయంలో భగవంతుడు వివరించాడు. 18వ అధ్యాయం ఇవన్నిటికీ మళ్ళీ భగవంతుడు ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నిటిని మళ్ళీ రిపీట్ చేస్తుంది అనమాట. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, బుద్ధి యోగము, ఇవన్నిటిని ఆచరించి యుద్ధం చేయి అని చెప్తున్నాడు. చివరకు నన్ను శరణు వేడి యుద్ధం చేయయా అని చెప్తున్నాడు. తర్వాత గీత యొక్క సంస్కృతి చేశాడు, గీతని పొగిడాడు భగవంతుడు. తర్వాత సంజయుడు కూడా ఇప్పుడు అర్జునుడు అన్నాడు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, యుద్ధం చేయడానికి నేను సంసిద్ధుడై ఉన్నాను అని చెప్తాడు. నా మోహం పోయింది, నేను యుద్ధం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాను అని చెప్తాడు. సంజయుడు కూడా గీతా శాస్త్రాన్ని పొగుడుతాడు, ఆ ఫలశ్రుతి చెప్తాడు. తర్వాత ఆ ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నకి పరోక్షంగా పాండవులే విజయం సాధిస్తారు. ఎందుకు అంటే కృష్ణుడు ఉన్నాడు అక్కడ, యోగేశ్వరుడు కృష్ణుడు ఉన్నాడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడు, కాబట్టి వాళ్ళకే విజయము అని చెప్పాడు అనమాట. హరే కృష్ణ.